భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి దేవర మూవీ ఓపెనింగ్స్ అనుకున్నట్టుగానే చాలా అద్భుతంగా వచ్చాయి. ఎందుకంటే మూవీకి సంబంధించి బాగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మూవీకి మంచి హైప్ కూడా ఉంది. సో టికెట్స్ యొక్క హైక్ వచ్చింది. అనిరుద్ధ్ మ్యూజిక్, కొరటాల శివ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనే ఎక్సైట్మెంట్, జూనియర్ ఎన్టీఆర్ 6 years తర్వాత వచ్చినటువంటి సోలో రిలీజు, ఇట్లా అనేక రకాల ఫ్యాక్టర్స్తో ఓపెనింగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ట్రైలర్ కూడా వర్కౌట్ అయింది. సో మనం బేసిక్గా నైజాం చూస్తే ఫస్ట్ నైజాంలో ఈ మూవీ దాదాపు 19 crores 19 కోట్లు కలెక్ట్ చేసింది. వైజాగ్లో 5.5, ఈస్ట్ 4, వెస్ట్ 3.5, కృష్ణ 3, గుంటూరు 6.5, నెల్లూరు 2.11. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మాత్రమే తీసుకుంటే, సీడెడ్ కాకుండా తెలంగాణ కాకుండా ఓన్లీ ఆంధ్ర తీసుకుంటే 24 కోట్లు వాళ్ళు కలెక్ట్ చేసింది. సీడెడ్ వచ్చేసరికి 10 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఆంధ్ర నైజాం రెండు కలిపి 54 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది డే 1. ఇక కర్ణాటక 6.5, తమిళనాడు 1 కోటి, కేరళలో చాలా మినిమల్గా మూవీ పెర్ఫామ్ చేసింది. కేవలం ఒక 20 లక్షలు మాత్రమే లాగగలిగింది. హిందీ బెల్ట్ చూసుకుంటే ఒక 4.5 కోట్లు. సో ఆల్ ఇండియా పరంగా యూఎస్ఏ ఇవి పక్కన పెడితే ఆల్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నీ కలిపి ఆల్ ఇండియా షేర్ ఫస్ట్ డే షేర్ 66 కోట్ల వరకు వచ్చింది. ఇక ఓన్లీ యూఎస్కి 16 కోట్లు కలెక్ట్ చేసింది. రిమైనింగ్ అదర్ దాన్ యూఎస్ఏ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూసుకుంటే 8.5 కోట్ల వరకు ఈ మూవీ వసూలు చేసింది. మొత్తం మీద డే 1 షేర్ వచ్చేసి దేవరాకి మీకు దాదాపు 88 కోట్లు డే 1 షేర్, భారీ నెంబర్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. దాంతో మనకి గ్రాస్ వచ్చేసి 155 కోట్ల వరకు గ్రాస్. సో చాలా మంచి ఓపెనింగ్ కింద, చాలా పెద్ద ఓపెనింగ్ కింద చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ థియేట్రికల్ వాల్యూ మనకి 185 కోట్లు వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. సో డే 1 దాదాపు మనకి 50% పైగా 50% దగ్గర 50% రికవరీ అయిపోయింది. చాలా పెద్ద నెంబర్ ఇదని చెప్పుకోవచ్చు. సో మూవీ ఖచ్చితంగా ఇదే లెవెల్లో పెర్ఫామ్ చేసి బాగానే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే నెక్స్ట్ వీకెండ్కి కానీ గట్టిగా మరీ వర్స్ట్ కేసులో ఆ పై వీకెండ్కి కానీ డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అయిపోవడం అనేది గ్యారంటీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీకెండ్కి బ్రేక్ ఈవెన్ అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు దేవరా.